అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి మార్కెట్‌లో ఎన్ని స్ట్రాటజీలు ఫాలో అయినా కూడా అందరం కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు చాలామంది. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారు? మరి మార్కెట్‌లో ఎప్పుడు ట్రేడింగ్ చేయాలి? ఎప్పుడు మార్కెట్‌ని అవాయిడ్ చేయాలనే విషయాన్ని కొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా ఏం తెలుసుకుందామంటే ఎమోషన్ కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్, మార్కెట్‌లో ఒక ఉత్తమ ట్రేడర్ ఎప్పుడు కూడా మొదటి 10 నిమిషాలు ట్రేడింగ్ చేయకపోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. మరి ఎందుకు మొదటి 10 నిమిషాలని మనం అవాయిడ్ చేయాలి అంటే, మొదటి 10 నిమిషాలు ఏంటంటే, యెస్టర్‌డేకి ఎవరైతే ఉన్నారో అంటే లాంగ్ పొజిషన్ తీసుకొని ఉంటారో, బయింగ్ సైడ్ కానీ, సెల్లింగ్ సైడ్ కానీ లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయినప్పుడు వారి యొక్క ప్రాఫిట్‌ని ఏం చేస్తారంటే బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆ మొదటి 5 నుండి 10 నిమిషాల మధ్య ఏమవుతుంది, మార్కెట్ అనేది విపరీతమైన వాలటాలిటీకి గురి కావడం జరుగుతుంది. అందువల్ల ఏం చేస్తారంటే మొదటి 10 నిమిషాల సమయం పాటించాలి. మార్కెట్‌ని అవాయిడ్ చేయడం చాలా ఉత్తమమైన విషయం. రెండవ విషయం కనుక మనం చూసినట్లయితే మార్కెట్‌లో ఈ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మొదటి 15 నిమిషాల్లో కానీ, మొదటి 5 నిమిషాల్లో కానీ ఏం చేస్తుందంటే డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ కావడం జరుగుతుంది. యాక్చువల్‌గా డోజీ యొక్క సైకాలజీ కనుక మనం చూసినట్లయితే డోజీ ఏమి ఇండికేట్ చేయడం జరుగుతుందంటే బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య యుద్ధాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే మార్కెట్లో అక్కడ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ కానీ, ఎఫ్ఐఎస్, డిఐఎస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితులలో కూడా మార్కెట్ అనేది ఎవరి చేతుల్లో ఉండదు. దట్స్ మీన్స్ బయ్యర్స్ కంట్రోల్లో కానీ, సెల్లర్స్ యొక్క కంట్రోల్లో కానీ మార్కెట్ ఉండదనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మార్కెట్ మొదటి 15 నిమిషాల రేంజ్లో కనుక ఉన్నప్పుడు అది ఒక డోజీ క్యాండిల్ అయినా కాకుండా, ఒకవేళ డోజీ క్యాండిల్ అయితే మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇలాంటి టైంలో ఏం చేయాలండి, మనం ఎప్పుడు కూడా అప్ సైడ్ కానీ, డౌన్ సైడ్ కానీ లాంగ్ పొజిషన్ తీసుకున్నట్లయితే ఎక్కువ నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం కనుక చూసినట్లయితే మొదటి 15 నిమిషాల్లో ఎందుకు ట్రేడింగ్ చేయకూడదు అంటే, అదే రేంజ్లో మార్కెట్ తిరుగుతున్నప్పుడు ఏం చెప్పానండి, గతానికి సంబంధించి సైడ్ వేస్ ఉంటుందని చెప్పాను. ఆ రేంజ్లో ఉన్నప్పుడు వాలటాలిటీతో పాటు ఏముంటుందంటే ఫాల్స్ బ్రేక్అవుట్ సిగ్నల్స్ అనేవి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ట్రేడింగ్ చేయకపోవడం చాలా ఉత్తమం. ఇక మూడవ విషయం కనుక మనం చూసినట్లయితే మార్కెట్లో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, మార్కెట్లో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మొదటి 5 నిమిషాల క్యాండిల్లోనే నిఫ్టీలో వచ్చేసి 60 to 100 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 100 to 200 పాయింట్స్ రేంజ్ క్యాండిల్ కనుక ఫామ్ అయినప్పుడు ట్రేడింగ్ని కంప్లీట్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఉత్తమం. కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇలాంటి టైంలో మార్కెట్ ఏం చేస్తుందంటే అన్యూజువల్గా ఒక 50 పాయింట్లు మీదికి వెళ్ళడం, అన్యూజువల్గా ఒక 50 పాయింట్లు కిందికి ఫాల్ కావడం అని చేస్తుంది. అంటే ఇలాంటి టైంలో ఏంటది, ఒక ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టడానికి ట్రేడర్కి అవకాశం అనేది ఉండదు. ఆప్షన్స్లో అయితే ఏమవుతుందండి, ఏంటిది హెవీ వాలటాలిటీ తోటి ఆప్షన్ ప్రీమియం అనుకోకుండా ఒకటేసారి పెరుగుతుంది, ఒకేసారి డికే అవుతుంది. మరి ఈ డికే వల్ల ఏమవుతుంది, మన స్టాప్ లాస్ అనేది ఎక్కువ ఇటుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి 5 మినిట్స్ క్యాండిల్ రేంజ్ ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 100 నుండి 200 పాయింట్స్, నిఫ్టీలో వచ్చేసి 60 నుండి 100 పాయింట్స్ ఉన్నప్పుడు మార్కెట్ని అవాయిడ్ చేయడం చాలా ఉత్తమమైన గుణం. సెకండ్ విషయం కూడా అయిపోయింది కదా. ఇంకొక విషయం కనుక చూసినట్లయితే మార్కెట్లో చాలామంది ఏం చేస్తారు, బ్రేక్అవుట్, రీటెస్ట్, అదేవిధంగా ఫాల్స్ బ్రేక్అవుట్, ఇంకా ఏంటది రీట్రేస్మెంట్ ట్రేడ్స్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఏ ట్రేడ్ చేసినా కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ వెంటనే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక బ్రేక్అవుట్ మీద ఒక క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి, అదే ఐదర్ అప్ సైడ్ ఐదర్ డౌన్ సైడ్, అప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయాలి. మిగతా సందర్భాల్లో ట్రేడింగ్ చేయకూడదు. ఇంకా మరి బ్రేక్అవుట్కి సంబంధించి బ్రేక్అవుట్ క్యాండిల్ క్లోజ్ అనే విషయం చెప్పాను. ఇక్కడ లాజికల్ విషయాన్ని అర్థం చేసుకోండి. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఈ రేంజ్లో క్లోజ్ అయింది, దానికి ఒక 100 రూపీస్ అందుకుందాం మొత్తం క్యాండిల్ యొక్క రేంజ్, అందులో ఒక 40 రూపాయల మంది ఏముంది, క్విక్ వాల్యూ ఉంది, 60 రూపాయల మంది ఏముంది అనుకుందాం అంటే బాడీ ఉంది. అలాంటప్పుడు కూడా మనం ట్రేడింగ్ అనేది చెయ్యకూడదు. అంటే మీద హయ్యర్ వీక్ ఉన్నట్లయితే ఏంటంటే అక్కడ బయ్యర్స్ సెల్లర్స్ మధ్య ఎవరు మార్కెట్ని కంట్రోల్లోకి తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తుంది. కింది సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఆ విధమైన లోయర్ వీక్ ఉన్నట్లయితే సెల్లర్స్ మార్కెట్ని కంట్రోల్లోకి తీసుకోలేదనే విషయాన్ని తెలియజేస్తుంది. కంప్లీట్గా ఏంటిది హయ్యర్ సైడ్ అయితేనేమో ఒక గ్రీన్ మూమెంటం క్యాండిల్ తోటి క్లోజ్ అయినప్పుడు ట్రేడింగ్ తీసుకోవాలి హైలో, ఒకవేళ సెల్ సైడ్ తీసుకున్నప్పుడు ఒక రెడ్ మూమెంటం క్యాండిల్ తోటి క్లోజ్ అయినప్పుడు ట్రేడింగ్ సైడ్ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం సెల్ సైడ్. అంతే తప్ప మిగతా సందర్భాల్లో
క్లోజ్ కానప్పుడు క్యాండిల్కి ఏంటంటే ఎలాంటి విక్ ఉందో కూడా మనం తీసుకోము. కంప్లీట్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకున్నట్లయితే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ విషయం వచ్చినట్లయితే మార్కెట్లో అందరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు ఒక 100 రూపాయలు 200 300 ప్రాఫిట్ కనబడుతుంటే ఏం చేస్తాం, ఏంటిది ఎగ్జైట్కి లోన్ అవుతాం. ఓకే, ఒక విధమైన విధానానికి లోనే ఏం చేస్తాం, ఎగ్జిట్ కావడం జరుగుతుంది. కానీ మైనస్కి వచ్చేంత వరకు ఏంటిది 1000 రూపాయలు 2000 3000 ఈ విధంగా వస్తున్నప్పుడు మన హోప్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక పెరగదా మార్కెట్ రివర్సల్ కాదా అనే మైండ్ సెట్ అని ఉంటుంది. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మార్కెట్లో పనికి రారు. ఇంకా రండి, పనికి రారు. మరి ఎందుకు అక్కడ సక్సెస్ రాదు అనే విషయాన్ని చూద్దాం. మరి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనే విషయాన్ని చూద్దాం. మీరు ఒక 100 రూపాయల స్టాప్ లాస్ 200 స్టాప్ లాస్ అనుకున్న తర్వాత మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తారండి, ఒక 10 రూపాయల నోట్లను ఒక 100 పక్కకు పెట్టుకోండి. అంటే ఒక 1000 రూపాయలు గల 10 రూపాయల నోట్లను పెట్టుకొని ఒక బెండలు పెట్టుకొని అక్కడ 10 రూపాయలు వెళ్ళిన కొద్దీ మీది ఆ 10 రూపాయల నోట్ ఏం చేయడండి, చింపడానికి ప్రయత్నం చేయండి. సో మీరు అక్కడ ఎమోషనల్గా అంటే అక్కడ కంప్యూటర్ ద్వారా ఉంటుంది కనుక మైనస్కి వెళ్ళినా కూడా దాన్ని హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏంటంటే ఆ 10 రూపాయల నోటుని ఫిజికల్గా చింపడానికి మన మనసు అనేది ఒప్పుకోదు. అంటే ఇండైరెక్ట్ ఏంటిది మీకు అప్పుడు ఏం చేస్తుంది, అక్కడ ఆ డబ్బు యొక్క విలువ అనేది అర్థమవుతుంది. సైకలాజికల్గా మీ మనసు ఒప్పుకోదు కనుక ఏం చేస్తారు, డిఫాల్ట్గా సిస్టంలో నడుస్తున్న మీ మైనస్ను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.